హలో ట్రేడర్స్, ఈరోజు నేను ట్రేడింగ్ చేసేది మొత్తం మీకు చూపెడతాను. ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, నేను ట్రేడ్ ఎలా తీసుకున్నాను, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశాను, స్టాప్ లాస్ ఎంత పెట్టానో మొత్తం అయితే నేను చెప్తాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. ఇప్పుడైతే పొలం దగ్గర ఉన్నా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ట్రేడింగ్ చేస్తా. ట్రేడింగ్ చేసేటప్పుడు మొత్తం మీకు చూపెడతా. ఈరోజు లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వస్తే ఎంత వచ్చింది, ప్రాఫిట్ వస్తే ఎంత వచ్చింది. అండ్ వీడియో క్వాలిటీ గురించి ఏమనుకోకండి, నేను ఓన్లీ ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు కెమెరా లేదు, ఓన్లీ ఫోనే ఉంది కాబట్టి ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నా. వీడియో క్వాలిటీని కాకుండా లోపల ఉన్న కంటెంట్ని చూడండి. అండ్ నేను ట్రేడింగ్ ఎట్లా చేస్తున్నానో ఆ కంటెంట్ని చూడండి. వీడియో క్వాలిటీ గురించి పక్కన పెట్టండి. టైం చూసుకుంటే 9 అవుతుంది. ఇగో 9:02 అయితే అవుతుంది. నేను ట్రేడింగ్ సెటప్ అయితే రెడీ పెట్టుకుంటా. టైం చూసుకుంటే 9:17 అయింది. మార్కెట్ ఇప్పుడైతే ఓపెన్ అయింది. ట్రేడ్ తీసుకునేటప్పుడు నేను చెప్తాను. టైం వచ్చేసి 12:15 అవుతుంది. ఇప్పటి వరకు నేను ఏ ఒక్క ట్రేడ్ తీసుకోలేదు. ఒక 2 ట్రేడ్స్ అయితే మిస్ అయినాయి. ట్రేడ్ ఎంట్రీ చేద్దాం అనే లోపలనే ప్రైస్ అయితే వెళ్ళిపోయింది కాబట్టి 2 ట్రేడ్స్ అయితే మిస్ అయినాయి. అండ్ ఇప్పుడైతే మార్కెట్ ఘోరంగా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ట్రేడ్ మిస్ అయింది నాది, అండ్ ఇంకోటి ఇక్కడ మిస్ అయింది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నడుస్తుంది మార్కెట్. ఇది కింది మీద తీసి ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తుంది. ట్రేడ్ తీసుకునేటప్పుడు చెప్తా. ఇప్పుడైతే 12:22 అవుతుంది టైం. ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇప్పుడు వరకు నేను ఏ ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఇప్పుడే తిన్నా. ఇప్పుడైతే ట్రేడ్ చేయడానికి కూర్చుంటా. చూద్దాం ఈరోజు ట్రేడ్ తీసుకుంటున్నా లేదా. ఈరోజు ఇలా ఎందుకు అవుతుందో నాకే అర్థమవుతలేదు. ట్రేడ్స్ మిస్ అవుతున్నాయి అండ్ తిన్నికి ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడే మార్కెట్ అయితే వెళ్ళిపోతుంది అండ్ మిస్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు కూడా ఇలానే చేసింది. చూపిస్తాను చూడు. ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ ఉండే, నేను ఇక్కడ క్లోజ్ చేసి తిన్నికి వెళ్ళినాను. ఎప్పుడైతే క్లోజ్ చేసినానో అప్పుడే మార్కెట్ అయితే డౌన్ సైడ్ వచ్చేసింది. ఇక్కడ మిస్ అయింది ఈరోజు. ఇంకోటేమో ఇక్కడ మిస్ అయింది, ఇంకోటేమో ఇక్కడ మిస్ అయింది. 3 ట్రేడ్స్ అయితే మిస్ అయినాయి. చూద్దాం మళ్ళీ ఒక టైం అయినా దొరుకుతుందేమో అని. ఇప్పుడు టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ట్రేడ్ ముందల 5 నిమిషాలు కూర్చోలేదు, కరెంట్ అయితే పోయింది. ఇప్పుడు గాలి వాన ఆడుతుంది. కరెంట్ ఎప్పుడు వస్తుంది ఏమో. గాలి బాగా కొడుతుంది అండ్ వర్షం పడుతుంది. కరెంట్ పోయింది. కరెంట్ వస్తే ట్రేడ్ అయితే చేస్తాను. ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా 3:40 వరకు ఉంటుంది మార్కెట్. చూద్దాం ఏమవుతుందో. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ గా అయితే ఒక ట్రేడ్ తీసుకున్నా. ఇప్పుడైతే లాస్ట్ లో నడుస్తుంది. చూద్దాం టార్గెట్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా అనేది. టార్గెట్ 50 పాయింట్స్ ఉంది అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 21 పాయింట్స్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే ఇలా నడుస్తుంది. ఫైనల్ గా ఈ రోజు కూడా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. పొద్దున్న నుంచి డౌటే ఉండే, ఈ రోజు ట్రేడ్స్ మిస్ అవుతున్నాయి కాబట్టి స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది అనుకున్నా. అలానే అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ట్రేడ్ రిస్క్ టు రివార్డ్ 2.5 ఉంది. స్టాప్ లాస్ వచ్చేసి 21 పాయింట్స్ అండ్ టార్గెట్ వచ్చేసి 53 పాయింట్స్ అయితే పెట్టిన. అది లాస్ట్ కి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది అండ్ క్వాంటిటీ నిన్న 100 క్వాంటిటీ తీసుకున్నా. మార్కెట్ చూస్తే పొద్దున్న నుంచి బేరీస్ ఉంది. ఒక 2-3 ట్రేడ్స్ మిస్ అయినాయి అండ్ ఇప్పుడు కూడా నేను ఇక్కడ బేరీస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా. కానీ 1 క్యాండిల్ తర్వాత పైకి స్పైక్ వచ్చి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. నాది అయితే ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే పైకి వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే కిందికి వస్తుంది. నిన్న కూడా ఇలానే చేసింది, ఈ రోజు కూడా ఇలానే చేసింది. నిన్న టార్గెట్ కి 3 పాయింట్ మిస్ అయ్యి రివర్స్ వచ్చి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఈ రోజు కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ అయితే లాస్ అయింది. చూద్దాం రేపు ఏమవుతుందో. అదృష్టం లేనప్పుడు హిట్ అవుతుంది, మూసుకొని ఉండాలి. మళ్ళీ దాని జోలికి పోవద్దు. డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే నిన్నట్లయితే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయ్యి రివర్స్ అయితే అవుతుంది ట్రేడ్. ఇలా ఎందుకు చేస్తుందో అర్థమైతలేదు. ఈరోజు కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యి రివర్స్ అయితే వెళ్తుంది ట్రేడ్. నిన్న కూడా ఇట్లానే చేసింది. ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థమైతలేదు. మనతోటి ఆడుకుంటుంది కానీ మనం మాత్రం డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ బ్రేక్ చేయొద్దు. సో ఈ రోజుకి ఇక్కడనే క్లోజ్ చేసేస్తున్న ట్రేడ్స్. బాయ్.